హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజు పచ్చెనగపప్పు, పచ్చి కొబ్బరి ముద్దకూర ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ని స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడు పెట్టున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు విజిల్ అయిపోయింది. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనము పాన్ పెట్టుకుందామండి. పాన్ కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ కూడా మనం చూసుకొని దాంట్లో వేసేసుకుందామండి. పాన్ వేడవ్వాలండి. కొంచెం ఒక 2 నిమిషాలు పట్టుద్ది పాన్ వేడయ్యే లోపల. ఇప్పుడు ఆయిల్ కూడా ఒక 3 స్పూన్లు వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది దీంట్లో. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు కూడా వేసేసుకుందామండి. కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా కూడా వేసేసుకుందామండి. కొంచెం వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దానిలో వేసేసుకున్నామండి. ఇప్పుడు పట్టా లవంగాలు అవన్నీ కూడా దానిలో వేసేసుకున్నాము. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకున్నామండి. ఇప్పుడు టమాటా తరుక్కున్నాం కదా, అది కూడా దానిలో యాడ్ చేసేసుకున్నామండి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఒక 5 నిమిషాల పాటు మనం వేయించుకొని చిటికెడు పసుపు కూడా దానిలో యాడ్ చేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా మనం దానిలో వేసేసుకున్నాము. ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా దానిలో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా సిమ్లో వేయించేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం కారం కూడా దానిలో మనము వేసేసుకున్నాము. ధనియాల పొడి కూడా 1.5 స్పూన్ దానిలో వేసేసుకున్నామండి. కొంచెం ఎక్కువ పట్టుద్దండి ధనియాల పొడి. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, ఆ కొబ్బరి దానిలో వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి ఆగుతూ ఉంది. చిన్నగా పెట్టుకొని 5 నిమిషాలు పట్టుద్దండి అది ఏదో లోపల. అంటే పచ్చి కొబ్బరి కదండి, గ్యాస్ ఫామ్ అవుతుందా అలా ఉంటుందని నేను ఒక 5 నిమిషాల పాటు దాన్ని బాగా వేయించుకుంటున్నానండి. ఈ లోపల మనం కుక్కర్ కూడా రెడీ చేసుకున్నాం కదండి, దానిలో ఉప్పు అది కూడా ఓపెన్ చేసేసుకున్నామండి. సిమ్లో యాగనిద్దామండి. ఆ కొబ్బరి ఒక్కరు బాగా ఫ్రై అయిందనుకోండి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి, గ్యాస్ ట్రబుల్ లేకుండా. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదండి పచ్చెనగపప్పు, అది కూడా దాంట్లో పోసేసుకున్నామండి. పోసేసుకున్నాము. 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇది ఒక 5 నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకొని మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ లోపల గరం మసాలా పొడి కూడా 1 స్పూన్ వేసేసుకున్నామండి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. పచ్చెనగపప్పు, పచ్చి కొబ్బరి కర్రీ అండి. బాగా చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది ఎప్పుడో మేము చిన్నపిల్లలప్పుడు చేశారండి మా అమ్మ వాళ్ళు. ఇప్పుడు అది ఎందుకో నాకు చేయాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నేను కూడా ఈరోజు దాన్ని చేశానండి. ఒకసారి మీరు కూడా తిని చూడండి ఎలా ఉంటుందో. ట్రై చేసి కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చపాతీలేకి కానీ, దోశలేకి కానీ, రోటీలేకి అన్నిటిలేకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి, పచ్చెనగపప్పు కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి మీరు కూడా. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మేము చిన్నపిల్లలప్పుడు చేసేదండి ఇది. ఇప్పుడు నేను ఎందుకో చేయాలనేసి నేను ట్రై